హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఫిబ్రవరి మంత్ మీకు ఎలా ఉండబోతోంది, ఇన్ జనరల్‌గా కెరియర్ వైస్, రిలేషన్‌షిప్ వైస్ ఎలా ఉండబోతోంది, అట్ ద సేమ్ టైమ్ యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్‌గా చూద్దాం. ఈ రీడింగ్ గనుక మీకు రెజొనేట్ అయితే ఐయామ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అనంటే ఈ మెసేజెస్ మీకు కాదు. మీరు వీడియోని స్కిప్ చేసేయొచ్చు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి. మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ ఈ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అన్నవి నాట్ ఓన్లీ ఫర్ రిలేషన్‌షిప్ అండి. కెరియర్‌కి యూజ్ చేయొచ్చు, జాబ్‌కి యూజ్ చేయొచ్చు, మనీకి యూజ్ చేయొచ్చు. ఓకేనా? అండ్ మేనిఫెస్టేషన్ అనేవి 1-to-1 క్లాసెస్ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. మీరు అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, హైప్ చేయండి. బికాస్ మీరు అలా చేయడం వల్ల వీడియో ఫర్దర్‌గా చాలా మందికి రికమెండేషన్స్‌లోకి అయితే వెళ్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. సో ఇది ఏ రాశి వారైనా చూడొచ్చు, బట్ మీకు రెజొనేట్ అవుతుందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్. సో ఫిబ్రవరి మంత్ ఫస్ట్ ఇన్ జనరల్, దాని తర్వాత కెరియర్, దాని తర్వాత రిలేషన్షిప్ వైజ్, దాని తర్వాత గైడెన్స్. సో మీకు చెప్పినట్టునే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు కూడా చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. అదే ఇక్కడ ఎంకరేజ్మెంట్. మీరు లైక్ చేస్తూ ఉంటే వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది. సో ఫస్ట్ ఇన్ జనరల్ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఫిబ్రవరి మంత్కి మీ ఎనర్జీ చూద్దాం. క్వీన్ ఆఫ్ సోర్డ్స్, ఇంట్రెస్టింగ్. అండర్ ద డెక్ 8 ఆఫ్ వీల్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. ఫెబ్ మంత్ లో మీరు మీ ఎనర్జీ, ఓవరాల్ ఎనర్జీ వచ్చేసి క్వీన్ ఆఫ్ సోర్డ్స్. అంటే చాలా ఆనెస్ట్. మీరు ఏ వర్క్ చేసినా చాలా ఆనెస్ట్ గా ఉంటారు. అది కెరియర్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు. ఫిబ్రవరి మంత్ లో మీరు ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ అవుతారండి. అంటే లాజికల్ గా ఎక్కువ ఆలోచిస్తారు, ఇంక ఎమోషనల్లీ ఎక్కువ ఆలోచించరు. ఏదైనా సిచ్యువేషన్ మిమ్మల్ని హర్ట్ చేస్తుందేమో అన్న సిచ్యువేషన్ దగ్గర నుంచి నేను ఏ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేస్తాను, దేనైనా ఓవర్కమ్ చేస్తాను అన్నంత స్ట్రాంగ్ అవుతారు. అండ్ మీ లైఫ్ లోకి ఎవరైనా రావాలన్నా లేదా మీతో ఎవరైనా మాట్లాడన్నా వాళ్ళకి ఒక అర్హత ఉండాలి. మీరు బౌండరీస్ సెట్ అండ్ మెయింటైన్ చేస్తారు. ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ కనిపిస్తుంది నాకు. మీరు చాలా చాలా స్ట్రాంగ్ అవుతారు. మేబీ బయటికి మీరు చాలా ఓకే సైలెంట్ గా కనిపించవచ్చు, బట్ ఇన్నర్ మీరు చాలా చాలా స్ట్రాంగ్. దేనైనా సాధిస్తాను అనే చూసారు కదా ఎనర్జీ. అండ్ మీరు ఏదైనా సరే మొఖం మీద మాట్లాడతారు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు. అండ్ ఇన్ జనరల్ హై ప్రీస్టస్, డెవిల్ అండ్ 3 ఆఫ్ వాండ్స్. ఇన్ జనరల్ ఎప్పుడు మీ లైఫ్ గురించి మీరైతే ప్రోగ్రెస్, నా లైఫ్ లో గ్రోత్ ఉండాలి, ప్రోగ్రెస్ ఉండాలి అని ఆలోచిస్తారు ఫిబ్రవరి మంత్ లో. బట్ కొన్ని విషయాల్లో అబ్సెసివ్ ఫీల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఫెబ్ మంత్ లో. అది మనుషుల పట్ల కావచ్చు, అలవాట్ల పట్ల కావచ్చు. అబ్సెసివ్ గా థింక్ చేస్తూ ఉంటారు, లేదా మీకు తెలియకుండానే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉంటే గనక మేబీ రైట్ నో మీరు అలవాట్లు ఉన్నాయి, బట్ ఫిబ్రవరిలో అవి ఇంకా డీప్ అయిపోయే అవకాశం ఉంది. సో దాని నుంచి బయటికి రావడానికి అయితే ట్రై చేయండి. అండ్ హై ప్రీస్టస్ ఏంటంటే ఇక్కడ ఇన్ జనరల్ గా ఎప్పుడైనా ఏదైనా ఒక విషయంలో మీకు ఒక ఆన్సర్ రావాలి అంటే మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది అన్నది వినండి. అది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీ ఓన్ డెసిషన్ కన్నా మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది అనే దాని మీద మీరు ఆలోచిస్తే మీకు కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది. అండ్ ఇక్కడ మీరు ఎప్పుడు కూడా మీ సీక్రెట్స్ అందరికీ చెప్పిస్తూ ఉంటారు. ఏమీ దాచుకోరు. నమ్ముతారు ఎదుటి వ్యక్తిని గుడ్డిగా. బట్ ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఇన్ జనరల్ గా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ సీక్రెట్స్ ఎవరితోనూ చెప్పద్దు. సో బట్ ప్రోగ్రెస్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. అలాగనే షార్ట్ కట్స్ తీసుకోవద్దు. డెవిల్ ఎనర్జీ. సో మీరు అబ్సెసివ్ గా ఫీల్ అయ్యి నేను ఇది చేసేయాలని చెప్పి అది ఎలాగైనా చేసేయాలని చెప్పి చేయొద్దు. సో దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే చేయండి. ఎవరి గురించి అబ్సెసివ్ గా థింక్ చేయొద్దు. అది పర్సన్స్ అవ్వచ్చు, ఎటువంటి అటాచ్మెంట్స్ కి లోన్ అవ్వద్దు. సో ఫస్ట్ మీకు ఇన్ జనరల్ అయితే ఇది మెసేజెస్. అండ్ అండర్ ద డెక్ 8 ఆఫ్ వీల్స్. ఇక్కడ ఏంటంటే ఎక్కువ మీ వర్క్ మీద ఫోకస్ చేయండి. మీరు ఏదైతే ఫీల్డ్ లో ఉన్నారో, ఐటీ, వాట్ ఎవర్ ఫీల్డ్ యు ఆర్ ఇన్ రైట్ నౌ, యూ హ్యావ్ టు గివ్ యూ 100%. అంటే మీ 100% దాని మీద పట్టండి. మీరు ఏదైతే క్రాఫ్ట్ లో ఉన్నారో దాన్ని మాస్టర్ చేయడానికి ట్రై చేయండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. బికాస్ సక్సెస్ అనేది మీకు వస్తుంది. సో ఇప్పుడు కెరియర్ వైజ్ చూద్దాం. ఇది ఇన్ జనరల్.
వావ్! ఫిబ్రవరి మంత్ కెరియర్ వైజ్ కూడా చాలా చాలా బాగుంది. జస్టిస్, జడ్జ్‌మెంట్ అండ్ 9 ఆఫ్ కప్స్ అండర్ ద డెక్ కింగ్ ఆఫ్ కప్స్. సో, ఖచ్చితంగా ఒక బిగ్ బిగ్ ఆపర్చునిటీ అయితే మీ లైఫ్‌లోకి రాబోతుంది. సో, అండ్ మీరు కూడా ఇది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటే ఈ ఆపర్చునిటీ నా లైఫ్‌లోకి వస్తది అని మీకు ఒక ఐడియా ఉంది. సో, మంత్‌లో మీరు ఏదైతే ఆపర్చునిటీ అనుకుంటున్నారో అది మీ లైఫ్‌లోకి వస్తది. సో, మీరు అది సాధిస్తారు. బికాజ్ దీనికోసం మీరు చాలా హార్డ్ వర్క్ చేసుంటారు. లేదా మీరు ఆల్రెడీ జాబ్ హోల్డర్ అయి నెక్స్ట్ ప్రమోషన్ కోసం ఆలోచిస్తూ ఉంటే మీరు దీనికోసం చాలా హార్డ్ వర్క్ చేసున్నారు. సో, ఫైనల్లీ మీరు ఆ రిజల్ట్ అయితే చూడబోతున్నారు మంత్‌లో. అండ్ జస్టిస్, జడ్జ్‌మెంట్ అండ్ 9 ఆఫ్ కప్స్ అంటే మేజర్ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ మంత్ అనమాట. సో, మీరు ఏదైతే విష్ గురించి ప్రే చేస్తూ ఉన్నారో ఆ విష్ ఫుల్‌ఫిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అండ్ జడ్జ్‌మెంట్ అంటే మీ కెరియర్‌కి సంబంధించి ఆర్ ఫినాన్సెస్‌కి సంబంధించి మీకొక క్లారిటీ ఒస్తది. ఓకే. అంటే ఏం చేస్తే నేను ఇంకా గ్రో అవుతాను? నేను ఎలాంటి స్కిల్స్ ఇంకా డెవలప్ చేసుకోవాలి? ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి? మీ లైఫ్‌కి సంబంధించి ఎస్పెషల్లీ మీ కెరియర్ ఆర్ ఫినాన్సెస్‌కి సంబంధించి మీకొక క్లారిటీ అన్నది కనిపిస్తది ఫిబ్రవరి మంత్‌లో. అండ్ జస్టిస్ అంటే ఖచ్చితంగా మీరు ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉంటే లేదా బిజినెస్ చేస్తూ ఉంటే బట్ మీకు సరైన గుర్తింపు లేదు. మీకు సరైన జస్టిస్ జరగట్లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉంటారో మంత్‌లో మీకు జస్టిస్ జరిగే విధంగా మీరు ఏదైనా స్టెప్ తీసుకుంటే మీకు జస్టిస్ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, లేదు నాకు జస్టిస్ జరగాలి. నేను దానికి తగ్గట్టు యాక్షన్ తీసుకోవాలని ఎవరైనా అనుకుంటూ ఉంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఖచ్చితంగా ఇక్కడ నాకు పాజిటివ్ రిజల్టే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు మీ పర్సనల్ లైఫ్‌ని, ప్రొఫెషనల్ లైఫ్‌ని కూడా చాలా బ్యాలెన్స్ చేయగలుగుతారు మంత్‌లో. అండ్ మీరు కెరియర్ వైస్ అయితే చాలా సాటిస్ఫైడ్ ఉంటారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. బికాజ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కనిపిస్తుంది. మీకు ఎక్కడైనా ఇన్‌జస్టిస్ జరిగినా దాన్ని ఎలా జస్టిస్ చేసుకోవాలో కూడా మీకు తెలుసు. సో, అలాంటి ఇన్‌జస్టిస్ సిట్యుయేషన్స్ ఏమైనా ఉంటే మీరు యాక్షన్ తీసుకుంటే దాని నుంచి కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు రిలేషన్‌షిప్ వైస్ చూద్దాం. మంత్. 4 of Wands, Knight of Wheels, 5 of Wheels, and under the deck, the Sun. Wow. Just wow. బికాజ్ ఇక్కడ నాకు ఎవరైతే మీ రిలేషన్‌షిప్‌లో ఎవరైతే కలిసుండి ఒక లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారో, ఒక రిలేషన్‌షిప్‌లో ఒక ఎంప్టీనెస్ ఫీల్ అవుతున్నారో, అంటే మీరు కలిసే ఉంటారు, మాట్లాడుకుంటారు. బట్ ఒక స్ట్రాంగ్ బాండ్ అన్నది మీకు అనిపించదు. మీరు ఆల్రెడీ మ్యారీడ్. బట్ మీరు ఒకే ఇంట్లో ఉంటున్నా మీ ఇద్దరి మధ్య కనెక్షన్ లేదన్న ఫీలింగ్ మీ ఇద్దరికీ ఉంటుంది. లేదా మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నా అన్న మాటే తప్ప మీ ఇద్దరి మధ్య అంత స్ట్రాంగ్ బాండింగ్ ఎవరికైతే ఇప్పటివరకు లేదో ఇప్పటి నుంచి థింగ్స్ అన్నవి చాలా చేంజ్ అవ్వబోతున్నాయి. ఖచ్చితంగా స్టెబిలిటీ కనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య బాండింగ్ చాలా చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో ఖచ్చితంగా మీరు ఇంకా మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తారు. అంటే ఒక స్టెబిలిటీ అన్నది కనిపిస్తుంది. ఒక క్లారిటీ అన్నది కనిపిస్తుంది. మీ రిలేషన్‌షిప్‌లో మీ బాండ్ చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ద సన్ ఖచ్చితంగా మీరిద్దరూ చాలా చాలా హ్యాపీగా ఉంటారు. మీ రిలేషన్‌షిప్ ఒక నెక్స్ట్ స్టేజ్‌కి అయితే వెళ్ళబోతుంది. ఆర్ సెకండ్ కేస్ ఎవరైతే సెపరేషన్‌లో ఉన్నారో మంత్‌లో. బికాజ్ ఇక్కడ మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. సో, ఈవెంచువల్లీ మంత్‌లో మీకు రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. బికాజ్ సన్, నైట్ ఆఫ్ వీల్స్ అండ్ 4 ఆఫ్ వాండ్స్. బట్ నైట్ ఆఫ్ వీల్స్ అంటే స్లో మూవింగ్ ఎనర్జీ. స్లోలీ బట్ ష్యూర్‌లీ డెఫినెట్‌లీ ఇక్కడ రీయూనియన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. సో, ఎవరైతే సెపరేషన్‌లో ఉన్నారో, సో, రీయూనియన్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో ఇది గుడ్ న్యూసే. బికాజ్ ఫెబ్‌లో చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి రీయూనియన్ అవ్వడానికి. ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని లియో, సింహరాశి అయి ఉండొచ్చు. ఆర్ క్యాప్రికార్న్, వర్గో, టారస్, ఎక్స్ సైన్ అయి ఉండొచ్చు. ఆర్ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్ సైన్ అయి ఉండొచ్చు. సో, యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటన్నది కూడా చూద్దాం. Six of Swords, 10 of Wands, Emperor, and 2 of Wheels. See,
ఖచ్చితంగా మీరు ఓవర్ బర్డెన్ అయితే తీసుకోవద్దు. అది ఎమోషనల్లీ అవ్వచ్చు, ఫిజికల్లీ అవ్వచ్చు. ఓవర్ స్ట్రెస్ అండ్ ఓవర్ బర్డెన్ తీసుకోవడం వల్ల మీరు సఫర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు ఫస్ట్ ఏమని తీసుకుంటారు? ఓకే, ఐ కెన్ బ్యాలెన్స్, నేను బ్యాలెన్స్ చేయగలను, ఈ బర్డెన్ నేను తీసుకోగలను అని మీరు తీసుకుంటారు. బట్ అది మీకు నెగెటివ్ గా టర్న్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. తర్వాత ఎందుకు తీసుకున్నానురా అని చెప్పి ఫీల్ అయ్యి అక్కడి నుంచి మీరు మూవ్ ఆన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, లేదా ఆ కంపెనీని వదిలేసే అవకాశం కనిపిస్తుంది. సో ఆ సిచ్యువేషన్ నుంచి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. సో ముందు కమిట్ అయ్యి తర్వాత వదిలేసే కన్నా మీరు ఫస్ట్ ఏదైనా మిమ్మల్ని ఎవరైనా మీరు చేయలేని పని చేయమని అడిగినప్పుడు, అది కెరియర్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా హెల్ప్ అడుగుతుంది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది మీరు చేయగలరా లేదా, వాళ్ళు అడిగింది మీ పరిధిలో ఉందా లేదా అనేది ఆలోచించుకోండి. మీరు చేయగలరు అంటే మాట ఇవ్వండి, చేయలేను అని అన్నా సరే నో చెప్పడం అనేది నేర్చుకోండి. బికాస్ నో చెప్పడం అనేది చాలా చాలా కంపల్సరీ. మనం నో చెప్పలేకపోతే లైఫ్ లో చాలా వెనకబడిపోతాం, అందరూ మనల్ని గ్రాంటెడ్ గా తీసుకుంటారు. యూనివర్స్ ఇక్కడ ఇదే చెప్పాలనుకుంటుంది. ఆల్వేస్ బీ ఆన్ యువర్ పవర్ అండ్ ఆల్వేస్ చూస్ పీస్ ఓవర్ ఎనీథింగ్. సో మీకు ఎప్పుడు మనశ్శాంతి కావాలి, సో మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే ఎప్పుడు అయి ఉండాలి అని అయితే చెప్తుంది. సో మీరు మొహమాటానికి పోయి లేనిపోని బాధ్యతలన్నీ మీ మీద వేసుకోకండి. సో ఎనర్జీ ఒరకల్ మెసేజెస్ చూద్దాం ఫిబ్రవరి మంత్ కి. ద గార్డెన్ అండ్ ద గేట్. సో మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ఫిబ్రవరి మంత్ లో మీరు చాలా సేఫ్ ఫీల్ అవుతారు. డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. సో మీరు ఎప్పుడైతే హీల్ అవుతారో ఆటోమేటిక్ గా హ్యాపీనెస్ అనేది మీ లైఫ్ లోకి వస్తుంది. కేరింగ్ కనెక్షన్. సో మీకు మీ ఫ్రెండ్స్ తో కానీ మీ రిలేటివ్స్ తో కానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే వెరీ సూన్ అవన్నీ సార్ట్ అవుట్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది, ఎస్పెషలీ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. షో ద వరల్డ్ ద రియల్ యూ ఫుల్ మూన్ ఇన్ అక్వేరియస్. సో మీరు ఎలా ఉన్నారో, మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అవే ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయండి బయట వాళ్ళకి. ఓకే, వాళ్ళు ఏమనుకుంటారని మీ ఫీలింగ్స్ మీరు మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు. విన్ విన్ అవుట్కమ్ ఈజ్ యువర్ ఫోర్కాస్ట్ ఫుల్ మూన్ ఇన్ లీబ్రా. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా కానీ అక్వేరియస్ కానీ అయి ఉండొచ్చు. సో మీరు ఏదైనా సిచ్యువేషన్ లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా మీరే విన్ అవుతారు. అది కాంపిటీషన్ అవ్వచ్చు, లేదా ఎవరితోనా మాట్లాడే దానిలో అవ్వచ్చు, దేన్నైనా సరే. అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ థాట్ వాటర్ మూన్. సో అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ అంటే ఇప్పుడు మీరు ఏమైనా టఫ్ సిచ్యువేషన్ లో ఉంటే, సో మీరు దాని నుంచి బయటకు వచ్చేయాలి అనుకుంటే అది ఈజీగా అవ్వదు, కొన్ని అడ్జస్ట్మెంట్స్ అవ్వాలి అని చెప్పి దాని మెసేజ్. పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్, ద సైన్స్ ఆర్ కాషనింగ్ యూ. సో మీలో మీ రిలేషన్షిప్ లో ఏమైనా రెడ్ ఫ్లాగ్స్ ఉంటే అవి నిజంగా మీకు ఒక మెసేజ్ ఇస్తున్నాయి. సో దాని మీద ఫోకస్ చేయండి అని. ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్, ఓపెన్ యూర్ హార్ట్ టు గివ్ అండ్ రిసీవ్ ద హైయెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఆల్. సో మీరు ఇప్పుడున్న పర్సన్ సేఫా కాదా రిలేషన్షిప్ కంటే, ఇక్కడ మెసేజ్ ఎస్. లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ, ఆస్క్ ఫర్ అండ్ యాక్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్. సో మీరు చాలా మంది ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవాలా వద్దా, ఏ సిచ్యువేషన్ అయినా సరే అని వెనకాడుతూ ఉండొచ్చు. బట్ ఇక్కడ మెసేజ్ ఎస్, తీసుకోండి అనే అర్థం. గర్ల్ విత్ ఎ స్నేక్, ఎంపత్ అండ్ నార్సిసిస్ట్ పారిజం, బీయింగ్ చార్మ్డ్ ఆర్ యూజ్డ్ ఎనేబుల్ బౌండరీస్. ద డ్రాగన్ ఫ్లై, బీ లైట్ హార్టెడ్, ఫైండింగ్ అవుట్ థింగ్స్, కమింగ్ టు లైట్, అడాప్ట్, చేంజ్ అండ్ హీల్. సో ఏది హెవీగా మనసుకు తీసుకోకండి, లైట్ హార్టెడ్ గా ఉండండి. థింగ్స్ అనేవి మీకు అనుకూలంగా మారుతాయి. చేంజ్ కి మనం అలవాటు పడాలి, హీల్ అవ్వాలి, మనం కూడా చేంజ్ అవ్వాలి. అండ్ సెలెక్షన్, అట్రాక్షన్, ఫ్లోటింగ్, డేటింగ్, హుకింగ్ అప్, టెంప్టేషన్. ఎవరైనా మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నారు బట్ ఆ రిలేషన్షిప్ మంచిది కాదు అని మీకు అనిపించినప్పుడు అటువైపుకి వెళ్ళకపోవడమే మంచి పని. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.